నిర్వహించిన రైతు పండుగ సభ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు కాంగ్రెస్ నేతలు. పాలమూరు ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే 3 రోజుల పాటు రైతు పండుగలో వేలాదిగా రైతులు పాల్గొని వ్యవసాయ ఆధారిత అధునాతన సాంకేతిక పరికరాలను పరిశీలించారని ఆనందం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి ఒక తపన సరే ఎంతవరకు చేస్తారా చేద్దా అనేది వేరే విషయం. బట్ డెఫినెట్గా ఒక తపనతోటి పాలమూరు జిల్లాకు ఏదో చెయ్యాలి, పాలమూరు ప్రజల కష్టాలు తీరాలి. ఎందుకంటే పాలమూరు జిల్లాలో దేశం మొత్తంలో ఎక్కడ పోయినా ప్రపంచం ఎక్కడ పోయినా పాలమూరు కూలీలే ఉంటారు. అంటే ఆ తపనతోటి అప్పీల్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులు గడిచిన 10 సంవత్సరాలకు కూడా పూర్తి కాలే. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆనాడు ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, బీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, అట్లాగే చివరి దశలో పాలమూరు ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాడు మొదటగా జీవో ఇవ్వడం జరిగింది. సో ఇవేవి కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదు, చాలా పెండింగ్ ఉన్నాయి. నిర్దేశిత ఆయకట్టు పూర్తిగా రావడం లేదు. ఇప్పుడు ఇంకా కొన్ని కెనాల్స్ కూడా పూర్తి కాలేదు. అట్లాగే పాలమూరు రంగారెడ్డి కూడా ఆనాడు కేసీఆర్ నేను కుర్చీ చేసుకొని కట్టిస్తా, 2 సంవత్సరాలు పూర్తి చేస్తా అని మాట్లాడాడు. కానీ 10 సంవత్సరాలైనా ఒక్క చుక్క కూడా, ఒక్క ఎకరాన్ని కూడా నీళ్లు తడిపిన పాపాన పోలే. మార్పులు తీసుకొచ్చి ఈరోజు రైతాంగానికి ఒక దశను సూచించిన కార్యక్రమం జరిగింది. ఒకటి, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా 21,000 కోట్ల రూపాయలను రుణమాఫీ కింద ఏకకాలంలో ఇచ్చిండ్రు. గతంలో వాయిదాల పద్ధతిలో సంవత్సరానికి ఇంత అని ఇస్తే అది మిత్తిలు కట్టనికనే సరిపోయింది. కాబట్టి ఇస్తే ఒకటేసారి ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతోటి ఈరోజు 26 లక్షల మంది రైతులను రుణ విముక్తిని చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఏ రోజు జరగలే. కౌలు రైతులకు కూడా ఈరోజు ఎకరానికి 10 నుంచి 20 వేల రూపాయలు అదనంగా వస్తున్నాయి. అందుకే రైతులు హర్షిస్తూ ఉన్నారు. మాకు మిగతావన్నీ ఉన్నా లేకున్నా మాకు ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ బోనస్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా ఇలాగే కంటిన్యూ చేయాలి. మా ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకొని మా జేబులు నింపినరు. మాకు గిట్టుబాటు అవుతూ ఉంది, వ్యవసాయం ఒక పండుగలాగా అవుతూ ఉంది మాకు పండుగ.